నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం షణ్ముఖ్. 2006 నుంచి 2011 అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన హయాంలో 2008 మార్చి 11వ తారీఖున రసల్ ఖైమాతో ఒక MOU చేసుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. ఈ గుంటూరు ప్రకాశం జిల్లాలో నిజాంపట్నం ఓడరేవు నిర్మించి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, ఆర్థికంగా అభివృద్ధి చేయూతనిస్తామని చెప్పి గవర్నమెంటు దాదాపు కొన్ని వేల ఎకరాలు భూములు సేకరించడం జరిగింది. మరి ఇప్పుడు అది ఏ దశలో ఉంది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఏం చెప్తారు? పెద్ద గుండు సున్నా గ్లోబ్ లాగా పెట్టుకోవాలి. అంటే ఇది మనం ఎపిసోడ్ ఎంతనైనా 3, ఎపిసోడ్ నెంబర్ 3. ఫస్ట్ ఏం జిల్లా చెప్పారు? అనంతపూర్. సెకండ్ ఏ జిల్లా చెప్పారు? కడపలో ఇంకా ఉంది భాగవతం, ఒక ఎపిసోడే చెప్పాం. కడప ఇంకా చాలా పెద్ద పెద్ద భాగవతాలు ఉన్నాయి, చెప్పుకుంటా. ఈ సిరీస్ని తెలుగు ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఉట్టిగా చెప్పటంలా ఇది ఎవిడెన్స్తో చెప్తున్నా, ఎవిడెన్స్తో మీ ముందు పెడుతున్నాను. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూదోపిడీ ఏ విధంగా జరిగింది, ప్రజల భూములు ప్రభుత్వ భూములు ఏ విధంగా దోపిడీ చేశారు, ప్రజలకేమో పప్పులు బెల్లాల పథకాలు పెట్టి సంక్షేమం అనే ఒక ముసుగు తగిలిచ్చి, అర్థమవుతుందా, తద్వారా వెనక పక్కన లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి మహానేత కాదు, మహామేత అన్నటువంటి ఈ దృగ్విషయాలని ప్రజలకి చెప్పాలన్నటువంటి నా యొక్క చచ్చిపోయినోడంతా పరమాత్ముడు కాదు. కాబట్టి చనిపోయినంత మాత్రాన ఆయన ఏమి తప్పులు చేయలేదు, ఆయన నీతిమంతుడు అని రోడ్లు ఎత్తుకొని ఊరికొక విగ్రహం పెట్టుకొని పూజించుకోవడం కూడా దుష్టులని ఎప్పుడున్నా రామాయణంలో రాముడు ఉన్నాడు, రావణ బ్రహ్మణుడు. కాబట్టి ఆలోచన చేసుకోండి. రాజకీయ నాయకులు ఎలా ప్రజల్ని వంచి మాయ మాటలు చెప్పి ప్రజల ఆస్తులు ఎలా కొట్టేస్తాడో ఈ ఎపిసోడ్ 3లో క్లియర్గా బాగా ఏంటంటే ప్రకాశం జిల్లా ఎపిసోడ్ ఇది. ఈ ప్రకాశం జిల్లాలో ప్లస్ గుంటూరు జిల్లా, అంటే ప్రకాశం జిల్లా ఎలా ఏర్పడింది నాన్న? నెల్లూరు జిల్లాలో కొంత భూభాగము, రాయలసీమలో ఉన్నటువంటి కొంత భూభాగము, గుంటూరు జిల్లాలోది కొంత భూభాగము తీసుకొని ఈ 3 జిల్లాల సమాహారమే ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఆ ప్రకాశం జిల్లాలో వాన్పిక్ అంటే ఇంటిగ్రేటెడ్ ఓడరేవు నిజాంపట్నం పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీ నిర్మాణం చేస్తామని చెప్పి 28,000 ఎకరాలు, ఎన్ని ఎకరాలు నాన్న? 28,000 ఎకరాలు. 28,000 ఎకరాలు భూమిని సమీకరించుకొని దాంట్లో అసైన్డ్ ల్యాండ్, పట్టా ల్యాండు, ప్రభుత్వ భూములన్నీ ధారాదత్తం చేసి ఎవరికైనా మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటారు, నిమ్మగడ్డ ప్రసాదు, ఆయన పేరు కూడా నిమ్మగడ్డే, దాన్ని ఇంకో పేరు మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటారు. మ్యాట్రిక్స్ ఎక్స్పోర్ట్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్తో MOU కుదిరించుకొని ప్రజల ఆస్తులు నాకేశండ్రు. ఉపాధి కల్పన లేకుండా, పరిశ్రమలు లేకుండా పోర్టు అనే ముసుగు తగిలించుకొని ఈ పెద్దలందరూ ఈ గజదంగల ముఠా అంతా చేరి భూములు ఏ విధంగా కొట్టేశారో వరుసగా నేను చదివి వినిపిస్తాను. నా సొంత కవిత్వం కాదు, ఇది కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదిక. ఆ నివేదిక తీసే మీకు చెప్తున్నాను, నా సొంత కవిత్వం కాదు. షణ్ముఖ్ ఇను. ద ఫస్ట్ పారా. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 11th March 2008 సైన్డ్, సిగ్నేచర్ చేశారు, MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ రసల్ ఆల్ ఖైమా. పేరు కూడా చూడు ఎలా ఉందో, ఖైమా కొడతారు చూసినా. రసల్ ఆల్ ఖైమా అంటే దుబాయ్ సంస్థ ఇది. టు డెవలప్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఓడరేవు నిజాంపట్నం పోర్టు అండ్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ కార్గో అండ్ కంటైనర్ టెర్మినల్స్ అండ్ an ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇన్ ప్రకాశం అండ్ గుంటూరు డిస్టిక్. వచ్చిందా? ఇప్పుడు నేను చదివింది అర్థమైందిగా, చదువుకున్న వాళ్ళకి అందరికి అర్థమైందిగా.
రసల్ ఆల్ ఖైమా వాళ్ళ కాడ ఎంఓయు కుదిరించుకున్నారు. అది ఎక్కడ? దుబాయ్. దీనికి ఇక్కడి నుంచి వస్తుంది, అంటే వాళ్ళ కింద సబ్సిడీ ఎవరు అనేది మనకు తెలుస్తుంది. ద ఎంఓయు ఆర్ఏకే అంటే ఏంది? రసల్ ఆల్ ఖైమా, దాని పేరే అట్టుంది ఆల్ ఖైమా అని. కమిటెడ్ ఇట్ సెల్ఫ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టెక్నికల్, ఫైనాన్షియల్ అండ్ కమర్షియల్ అసెట్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ ఓన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ మల్టీ కంట్రీ, మల్టీ ఫంక్షనల్, కొలాబరేటరల్ పార్ట్నర్స్ దట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఇండియన్ పార్ట్నర్. ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇంక్లూడెడ్ ఇట్స్ ఇండియన్ పార్ట్నర్ ఎంబైఎస్ అంటే కంపెనీ పేరు మ్యాట్రిక్స్ ఎక్స్పోర్ట్స్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే సరిహద్దులు దాటిపోయింది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి అవినీతి పరిపాలనలో. అంటే ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. టెక్నికల్, ఫైనాన్షియల్ అండ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ ఓన్ యాజ్ వెల్ ఇట్స్ మల్టీ కంట్రీ. అంటే మల్టీ కంట్రీ అంటే 2 దేశాలు, అంటే దుబాయ్, ఇండియా. మల్టీ కంట్రీ, మల్టీ ఫంక్షనల్ అంటే వాళ్ళు ఇళ్ళు కలిసి, కొలాబరేటర్స్ అండ్ పార్ట్నర్స్ దట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఇండియన్ పార్ట్నర్, మెయిన్ పార్ట్నరు మ్యాట్రిక్స్ ఎక్స్పోర్ట్స్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే మ్యాట్రిక్స్ ప్రసాద్ని రసల్ ఆల్ ఖైమా ఇండియన్ పార్ట్నర్ కలిసి ఈ 28,000 ఎకరాల భూములో నాకేషన్రు. తర్వాత ద ఎంఓయు వాజ్ ఫాలోడ్ త్రూ ఇత్ కన్సర్న్ అగ్రిమెంట్, సి అంటారు కన్సర్న్ అగ్రిమెంట్, సిఏ అంటే చార్టెడ్ అకౌంట్ కాదు, కన్సర్న్ అగ్రిమెంట్ సైన్డ్ ఆన్ 11th July 2008. ఇప్పుడు సంతకం పెట్టారు 2008 జులైలో, బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ వాన్పిక్. సంతకం ఎవరెవరు పెట్టుకోరు? స్టేట్ గవర్నమెంట్, వాన్పిక్. ద ఎస్పీవి సెటప్ అంటే ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్. చూడండి, ఎస్పీవి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సెటప్ యాజ్ ఫర్ ద ఎంఓయు మ్యాట్రిక్స్ ఎక్స్పోర్ట్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్టెడ్ బై ఆర్ఏకే. అంటే దుబాయ్లో ఉన్న రసల్ ఆల్ ఖైమా సంస్థ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంట? మ్యాట్రిక్స్ ఎక్స్పోర్ట్స్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారంట షణ్ముఖు. చూడండి, ఇట్స్ పార్ట్నర్ ద ఇంప్లిమెంటేషన్ ద వాన్పిక్ ప్రాజెక్ట్, సమ్ ఆఫ్ ద కీ బట్ ఎక్స్ట్రాడినరీ టర్మ్స్ ఆఫ్ సిఏ వేర్ యాజ్ ఫాలోస్. అంటే కన్సర్న్ అగ్రిమెంట్లో పాయింట్స్ ఇచ్చారు. ఈ కీలకమైన పాయింట్స్ చదువుకుంటే తర్వాత ఎక్కడెక్కడ ఎంత కొట్టేసింది భూములు ఎవరని చెప్తాను నేను. ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ 2,000 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్, 2,000 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఈచ్ ఎట్, ఇది ఓడరేవు నిజాంపట్నం పోర్ట్, ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంకంబెన్స్ టు వాన్పిక్ ఆన్ లీజ్ బేసెస్. అర్థమైందా? ఫ్రీ అంటే లీజ్కి ఇచ్చారు, వితౌట్ 2,000 ఎకరాల భూమి లీజ్కి ఇచ్చారు. దాంట్లో లీజ్ ఇచ్చేదేం లేదు, ఓన్లీ లీజ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ టు యాన్యువల్ లీజ్ రెంటల్ ఎట్ ద రేట్ ఆఫ్ 2% ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ల్యాండ్. అంటే రెంట్ ఎంత? 2% మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ టు బి ఎస్కలేటెడ్ డ్యూరింగ్ ద కన్సర్న్ పీరియడ్. అంటే మార్కెట్ వాల్యూ వేరు, మార్కెట్ వాల్యూ వేరు, రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు, 2 డిఫరెంట్గా ఉంటాయి. మనకి మార్కెట్ వాల్యూ 10 లక్షలు 10 లక్షలు ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 1,50,000 ఉంటుంది. ఐ ఫౌండ్ నెససరీ గవర్నమెంట్ టు మేక్ అవైలబుల్ మోర్ ల్యాండ్ యాజ్ మే బీ రిక్వైర్డ్ బై ద కన్సర్నర్ ఆఫ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆన్ an annual lease rent of 2% of fair market value. All lands transferred under the state support of Vaanpick were to vest absolutely with the concession or any persons specified by it. The concessionaire to pay the government 2.1% of its gross income during
ఇనిషియల్ 33 years ఆఫ్ ఆపరేషన్ ప్రొవైడ్ ఇట్స్ టర్మ్ నెట్ ప్రాఫిట్. 33 సంవత్సరాలకి షణ్ముఖో నెట్ ప్రాఫిట్ వస్తుంది కదా, గ్రాస్ కాదు నెట్ ప్రాఫిట్ మీద ఎంతంట 2.1% డబ్బులు ఇచ్చేటట్టు. ఇంత దుర్మార్గం చూడండి. అంటే నెట్ ప్రాఫిట్ మీద 2.1%. ఏమిస్తారులే, ఫ్యాక్టరీలు లేవు, ఏమి లేవు, ఆడ ఇండస్ట్రీ లేదు, ఆడ వాన్పిక్ ఓటర్ ఏవి లేదు, ఏమి లేవు. కాబట్టి ఫైనల్గా ఎనీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ టు ద కన్సర్నైర్ ఫర్ ద పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆఫ్ వాన్పిక్ ప్రాజెక్ట్ కుడ్ బి అసైన్డ్, లీజ్డ్, లైసెన్స్డ్, మార్టిగేజ్డ్, అదర్వైజ్ డీటెయిల్ విత్ బై ది కన్సర్నైర్. ఇక్కడ ఉంది ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి, చెప్పేద్దాం. ఇది కూడా చెప్తే ప్రజలు బాగా తెలుసుకుంటారు. ఈ విధంగా షణ్ముఖు ద గవర్నమెంట్ హ్యాడ్ ఇనిషియలీ July 2008 కమిటెడ్ టు అలినేటెడ్ 28,000 acres. ఎంత? 28,000 ఎకరాలు. 28,000 ఎకరాలు. దీంట్లో పెద్ద ముచ్చట ఉంది. ఆఫ్ ల్యాండ్ ఇంక్లూడింగ్ ఓన్ ల్యాండ్, సొంత భూమి, అసైన్ ల్యాండ్, తర్వాత పట్టా ల్యాండ్ ఆన్ లీజ్ బేసిస్ టు వాన్పిక్. ఇన్ పర్సెప్షన్ ఆఫ్ దిస్ కమిట్మెంట్ గవర్నమెంట్ ఇన్ February 2009 permitted the collector of Guntur Prakasam districts to alienate 18,878 acres. 18,878 acres received to 18,000 acres indicated below. Out of these 6,609 acres were handed over to the consignors between February August 2009. ఎంత దుర్మార్గం ఉందో చూడండి. ఈ విధంగా ఒక CCLA we observed that through the CCLA had endowed the prevailing market value 2 lakhs per acre. ఎకరా ఎంత అంట? 2 లక్షలు. ఎంత? ఎకరా 2 లక్షలు. was recommended by the representative collectors. The government order alienation of land to Vaanpick at value ranging from అంటే 82,000 to 1,17,000 పర్ ఎకరా. 82,000 to 1,17,000. దిస్ రిజల్టెడ్ ఇన్ అండర్ ఫేవర్ ఆఫ్ వాన్పిక్ టు ది ఎక్స్టెండెడ్ 71.43 crores, అంటే 71 కోట్లు. As of September 2011, Vaanpick was vetted to pay 11.66 crores for the land alienated to it. అంటే చూడు, అసైన్ ల్యాండ్ షణ్ముఖో, అసైన్ ల్యాండ్ 2,804 ఎకరాలు అంటే పేదల భూములు. ఎక్కడ? గుంటూరు జిల్లాలో. తర్వాత ప్రకాశం జిల్లాలో అసైన్డ్ భూములు 11,389 ఎకరాలు అంటే నిరుపేదలకి ఇచ్చిన భూములు ఎవరి చేతిలోకి పోయినాయి? రసల్ ఆల్ ఖైమా దుబాయోడి చేతిలోకి పోయినాయి. అంటే పేదలకి పెత్తందారులకి అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ కుంభకోణంలో కూడా ముద్దాయే కదా జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల్లో. తర్వాత గవర్నమెంట్ ఇది ఈ అసైన్డ్ భూములు చెప్పా. ఎంత నేను చెప్పాను? గుంటూరు జిల్లాలో 2,804 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 11,389 ఎకరాలు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ 112 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్లో 438 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ లేదాడ, అసైన్డ్ భూములే. తర్వాత పట్టా ల్యాండ్స్ అంటే పట్టా అంటే ఒరిజినల్ పట్టా రైతుల భూములు 3,258 ఎకరాలు. అంటే రైతుల్ని బెదిరించి మీరు ఈకపోతే మేము గుంజుకుంటామని చెప్పి కొంతమంది ల్యాండ్ బ్రోకర్లు పెట్టుకొని దాంట్లో ఏలు పెట్టినోడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈ భూముల్లో మధ్యవర్తిగా ఉన్నాడు ఆనాడు. అక్కడ లోకల్లో ఉన్న కొంతమంది ఎంపీటీసీలు, లోకల్లో ఉన్న కొంతమంది జెడ్పీటీసీలు వీళ్ళందరూ కలిసి ఈ 3,258 ఎకరాల పట్టా భూములు రైతుల్ని బెదిరించి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం గుంజేసుకుంటుందని చెప్పి బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ లోకల్లో ఉన్న కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు. అంటే ఈ భూదోపిడీ అనేది 28,000 ఎకరాలు తీరని
దాహంలాగా మారి గద్దల్లాగా పడి ప్రకాశం జిల్లా యొక్క భూములు ఆడ ఫ్యాక్టరీలు లేవు, ఆడ ఇండస్ట్రీ లేదు, ఆడ ఎంప్లాయ్మెంట్ లేదు, గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ లేదు. దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరు అంటే ఆ 2 జిల్లాల కలెక్టర్లు, అర్థమైందా, అప్పటి రెవెన్యూ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు నేడు బతికున్నాడు కాబట్టి వాడిని 1000 సార్లు ఉరిదీయాల. వాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టర్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మినిస్టరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 ఏళ్ళు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి దుష్టుల్ని ఏమి చేసినా తప్పు లేదు. కాబట్టి నాటి కలెక్టర్లది తప్పే, నాడు ఎంఓయూ కుదుర్చుకున్న నిమ్మగడ్డ ప్రసాదు, తర్వాత ఇప్పుడు బతికున్న ధర్మాన ప్రసాదరావు అనేవాడిని నడి బజార్లో పెట్టి కాల్చి పారేయాలని చెప్పి నేను ఈ విధంగా చెప్తున్నా. 28,000 ఎకరాల భూములు సొమ్ముకొయ్యి అంటే ఏం చేస్తున్నారా? పప్పులు బెల్లాల పథకాలు, అమ్మ ఒడి, రైతు భరోసా, ఈ తొకడాలో పథకాలు ప్రజలకిచ్చి సంక్షేమం మాటున లక్షల ఎకరాలు భూదోపిడీ చేస్తారా? రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని క్యాపిటలిస్టులు, రాజకీయ నాయకులు మిలాఖత్తు అయిపోయి దోచుకొని తింటా ఉంటే చూస్తూ ఉండాలా? తిరగబడి కొట్టండి రా. ప్రకాశం జిల్లాలో పౌరుషం లేదంటరా, చెప్పు తీసుకొని కొట్టండి ఒక్కొక్కడిని. ఆ భూములు మొత్తం ఆక్యుపై చేసేసుకొని, ఎర్ర జెండాలు బాచేసుకొని ఆక్యుపై చేసేసుకోండి వాన్పక్క భూములని. ఎవడమ్మ మొగుడు సొమ్ము కాదు, మన నేల, మన ఆంధ్ర నేల, మన భూమి మంది. ఎవడో వచ్చి దుబాయోడు ఆ రసలాల్ ఖైమా అంట, ఎవడో మ్యాట్రిక్స్ ప్రసాద్ అంట, ఏమి తగ్గొద్దు మొత్తం ఆక్యుపై చేసేసుకోండి భూములన్నీ. ఈ ధర్మాన ప్రసాదరావు అనేవాడిని 1000 సార్లు ఉరిదీసినా తప్పులేదు. వాడిని నడి బజార్లో షూట్ చేయాలా? ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అసైన్డ్ భూములు దోచేస్తారు, పట్టా ల్యాండ్లు రైతులు బెదిరించి విధించుకుంటారు, ప్రభుత్వ భూములు ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసుకుంటారు. ఈరోజు ఆ భూమి ఇలువెంత? అందువల్ల మేలుకో తెలుగోడా అని చెప్తుండా. సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత. ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మం వైపు నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే ఎవడో వచ్చి కాపాడు. బ్రిటిష్ వాళ్ళ ధరంటానికి కూడా 250 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఈ రాజకీయ పిచాచుల్ని, ల్యాండ్ గ్రాబర్ని ఎక్కడ దిక్కితే అక్కడ తొక్కి పాడేయమని చెప్తుండా. జై హింద్.